ఆకలిస్తుంది. ఏమైనా చేసుకుందామా? ఏం చేసుకుందాం? ఏదైనా స్నాక్ ఐటమ్ చేసుకుందాం. చేద్దామా? ఇంట్లో సొరకాయ ఉంది, సొరకాయ గారెలు చాలా సింపుల్గా చేసుకుందామా? ఓకే, చేసుకుంటాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ మేము ఒక స్నాక్ రెసిపీ చేస్తున్నాం అనమాట. అదేంటో శ్రవంతి చెప్తుంది. ఏం చేసుకుంటున్నాం? ఆ రెసిపీ సొరకాయ గారెలు. కొన్ని ఏరియాస్లో తెప్పాడ చక్కెర కూడా అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. రండి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1/2 కిలో బియ్యం పిండి, సగం సొరకాయని ఇలా తురిమి పెట్టుకోవాలి. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, పచ్చిశనగపప్పు 1 స్పూన్, పెసరపప్పు 1 స్పూన్ నానబెట్టుకోవాలి. జీలకర్ర 1 స్పూన్, పచ్చిమిర్చి. జీలకర్ర పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. అది నెక్స్ట్ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. బౌల్ తీసుకొని దాంట్లో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. సొరకాయ తురుము యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పెసరపప్పు వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు, తెల్ల నువ్వులు. ఓకేనా, స్టార్ట్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 7-8 తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా దీనిలోనే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకుందాం. కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం. మరి మెత్తగా అవసరం లేదు. చిన్న చిన్న పలుకులు తగులుతుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని అయితే ఇలాగా కోర్స్గా బ్లెండ్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఇందులో ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సొరకాయలో ఉండే వాటరే సరిపోతుంది అన్నమాట. ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్దలా రావాలి. మనం ముద్ద కట్టామంటే విడిపోకుండా ఉండాలన్నమాట. ఏం వాటర్ వేయలేదు కదా? ఏం వాటర్ వేయలేదు. చెప్పు. పిండి ముద్దగా కలిపి పెట్టేసుకోవాలి. ఇదేం అవసరం లేదు కూడా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీన్ని వేపుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఇలాంటి ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ, బటర్ పేపర్ కానీ, లేకపోతే అరిటాకు ఉంటుంది కదా, దాని మీద కూడా చేసుకోవచ్చు. శ్రవంతి చూపిస్తున్న విధంగా పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఇవి బయటకి క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగుంటుంది. సొరకాయ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఈ విధంగా వేస్తే సరిపోతుంది. తీసేసుకుందాము. సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయో. క్రిస్పీగా చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.